వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా శ్రీజ. 2025 మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలంటారు? మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళందరికీ కూడా వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఇంతకాలం ఎంజాయ్ అంటూ తిరిగేశారు 30 ఇయర్స్ వయసులో నుంచి. ఒక 10 ఇయర్స్ వయసు అయిపోయింది, 40 వచ్చేసింది. ఇప్పుడు జీవిత బాధ్యతలు అన్ని కష్టాలు నష్టాలు అన్నీ తెలుస్తాయి, రెస్పాన్సిబిలిటీస్. ఆ విధంగా ఈ మిథున రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. జీతబత్యాలు పెరుగుతాయి, ట్రాన్స్ఫర్లు వీళ్ళు కోరుకున్న చోట్లకు వస్తాయి, ఫారిన్ వెళ్ళిపోతారు, హనీమూన్ లెక్కల చక్కగా విహారయాత్రలు ఎక్స్కర్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతారన్నమాట వీళ్ళంతా. సో ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్కి ఇంకా తిరుగు లేదు అనమాట. వీళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ బటర్ఫ్లైస్. అంటే మొత్తం 12 రాశుల్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాశి ఇది. ఎవరిని కేర్ చేయరు వీళ్ళు. దీని తర్వాత మేన రాశి వాళ్ళు అనమాట. అంటే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, ఆ రాశుల వాళ్ళకి. సో ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా వైరాగ్యముక్తులైపోతారు. వద్దంటే పూజలు దేవుళ్ళు. నరాల వీక్నెస్లు వచ్చేస్తాయి, చేతితో గ్లాస్ కూడా తీయడం కూడా కష్టం అవుతుంది, మెడ నొప్పులు వచ్చేస్తాయి. ఇవి మరి రోగాలు వస్తాయి కదా ప్రతి రాశి వారికి ఏదో ఒకటి. దీనికి అందువల్ల 2025 సంవత్సరంలో హాస్పిటళ్ళ చుట్టూ తిరగడము ఇలాంటివి చేస్తారు. విదేశాలకు వెళ్ళి చక్కగా విశ్వవిద్యాలయాల్లో చదువులు తెగ చదివేస్తారు విద్యార్థులు. వద్దంటే చదువు వచ్చేస్తుంది, చదువుల దేవత పూనేస్తుంది. ఆ విధంగా విద్యార్థులంతా కూడా అనుకున్నవన్నీ కూడా సాధించేస్తారు. భాగ్యంలో ఉన్నటువంటి శని మనకి రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి ప్రొఫెషన్ దగ్గరికి వచ్చేసరికి అత్యద్భుతంగా వీళ్ళు చేసేయడం జరుగుతుంది. అండ్ అక్కడ వాళ్ళ యొక్క సొంత స్టైల్లో ఆ వృత్తిలో వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ వెళతారు, తమ ప్రత్యేకతను చాటుకుంటూ వెళతారు. అండ్ లాయర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా మేము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సొంత వృత్తుల్లో బిజినెస్ పర్సన్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా ఇన్కమ్స్ బాగా పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు పిసనారులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాల్సిందే, వాళ్ళు సాధువులకి అన్నదానాలు చేయాల్సిందే. వీళ్ళు చేయకపోతే కనుక వీళ్ళని అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ చుట్టుముట్టడానికి అవకాశాలు ఉంటాయి. వై దీస్ మిథున రాశి వాళ్ళు, జెమిని జొడాయిక్ సైన్ వాళ్ళు, వీళ్ళు వై దే ఆర్ లివింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఆ పిల్లలకి వీళ్ళకి సీట్లు రావు, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని ఈ కోచింగ్ సెంటర్లో వేద్దాం, ఆ కోచింగ్ సెంటర్లో వేద్దామని. నువ్వు డబ్బులైతే కట్టగలుగుతావు కానీ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళకి పిల్లలకి విద్యాదానం చేయగలుగుతావా? యూ కాంట్ ఇంపార్ట్ దెమ్ ఎడ్యుకేషన్. సో ఇన్ దిస్ వే వాళ్ళు బ్రాడ్ మైండ్తో, బ్రాడ్ అవుట్లుక్తో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ యూజ్ అండ్ త్రో పాలసీని ఎక్కువగా వీళ్ళు ఇంతకుముందు పాటించేవారు. అండ్ ఇఫ్ దే కంటిన్యూ విత్ ద సేమ్ హ్యాబిట్, ఇలాగే కనుక చేసినట్లయితే అవతల వాళ్ళు వీళ్ళని యూజ్ అండ్ త్రో చేసి వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ బిజినెసెస్ వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు, అండ్ 1 గ్రామ్ గోల్డ్, అండ్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఆల్ దిస్ ఐరన్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సో ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ చెప్పల వ్యాపారం, లెదర్ ఇండస్ట్రీ, అండ్ ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ, ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఇవన్నీ వీటిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీటిలో ఉన్నటువంటి యజమానులు కూడా బాగా గ్రో అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మిథున రాశి వారు లాస్ట్ ఇయర్లో జైలుకి వెళ్ళిపోయారు చాలామంది, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయారు. ఇండివిజువల్ చార్ట్ చూడాలి మనం, వీళ్ళు వెళ్తారా లేదా అన్నది. కానీ చాలామంది వెళ్ళారు, వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారు మనకి. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పేరు మీద
వీళ్ళ తల్లిదండ్రులు అత్తగ మామగారులు ఆస్తులు రాసేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే జాబ్ చేసే చోట కూడా లంచాలు తీసుకొని వచ్చేసి వీళ్ళ జాబులు చేసేసి ఆ తర్వాత డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుల్లో ఇరుక్కుపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ కోర్టుల్లో సివిల్ కేసెస్ అవనియండి, లేకపోతే క్రిమినల్ కేసెస్ అవనియండి, వీటిల్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అంటే వీళ్ళు ఏమన్నా పరిహారాలు చేసుకోవచ్చు. పరిహారాలు చేసుకోవాలా ఈ మిథున రాశి వారు? ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే శనికి తర్వాత ఈ యొక్క కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతు కిలోంపావు నా ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క శనికి ఉన్నాడు కదా, శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని వీరు ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా అద్భుతంగా కలిసి వస్తుందమ్మా వీళ్ళకి ఈ నెలలో. 2025 మిథున రాశి వారికి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే ఇంత మంచి జరుగుతుందని కూడా మనం తెలియజేసుకుంటాం. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.